హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే ఎండుమిరపకాయలు మనకి ఎలా వలవాలి అనేది నేను చూపిస్తున్నానండి. ఎందుకంటే మనం కాళ్ళ పట్టుకొని ఒలిసామనుకోండి మన గింజలన్నీ పోతాయి కదా, కారం లేకుండా అయిపోతుంది మిరప్పొడి అనేది, కారపొడి. అందుకని గింజలు రాకుండా ఎలా తీయాలనేది ఈరోజు నేను చూపిస్తానండి. చూసి మీరు కూడా అలా చేసుకోండి. చూడండి, మిరపకాయలు ఉన్నాయి కదా, చూసారు కదా, మిరపకాయలన్నీ నేను శుద్ధంగా ఎండబెట్టేస్తున్నానండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇక్కడికి ఇలా కట్ చేసేసామనుకోండి మనకి గింజ అనేది బయటికి రాదు. చూసారు కదా, ఇలాగే సేమ్ మనము ఇప్పుడు ఇలా తీస్తే గింజ బయటికి రాదు. ఇలా తీసామనుకోండి, మొత్తం తీసామనుకోండి, ఇప్పుడు గింజ బయటికి బాగా ఎండున్నాయి కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఇలా తీసామనుకోండి గింజలన్నీ మనకి వెళ్ళిపోతాయి. ఇవి చూడండి, త్వరలోంచి ఇట్లా వచ్చేస్తాయి. అందుకని మనం ఇలా తుంచుకోకుండా నీట్గా ఇలా కొంచెం పెట్టేసి మనం తుంచేసుకున్నాం అనుకోండి, బాగా మన గింజలు అనేది ఉంటాయి, కారం కూడా బాగుంటుంది. సరేనండి, ఈ టిప్ అయితే మీకు నచ్చిందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.